నమస్తే, మారుతి న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ఖమ్మం వైరా రోడ్లో మరొక జీవి మాల్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, స్థానిక కార్పొరేటర్లు మరియు జబర్దస్త్ హైపర్ ఆది రాంప్రసాద్, పలువురు రాజకీయ ప్రముఖులు, జీవి మాల్ కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు, జీవి మాల్ సిబ్బంది మరియు కస్టమర్లు, ఖమ్మం నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జీవి మాల్ యాజమాన్యం మాట్లాడుతూ మొదటి జీవి మాల్ని ఆదరించినట్లుగానే రెండవ జీవి మాల్ని ఆదరించాలని వారు కోరారు.
వారి సంస్థ నేను పుట్టక ముందే ఆవిర్భవించింది. 1950లో వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర పేరు మీద స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు దినదిన ప్రవర్తమానమై 17వ యాక్ట్గా ఈరోజు నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం, మన కుటుంబ ఐక్యత ఈ రోజుకి కూడా ఉమ్మడి కుటుంబం అందరూ కూడా ఈ వ్యాపారంలో ఎక్కడా కూడా ఎవరితోటి ఏదెత్తు చూపించుకోకుండా ఖమ్మం ప్రజలకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మొన్న వరద వచ్చినాయి అంటే పెద్ద మనసుతోటి ఆ సంస్థ ఈ యొక్క నిధి కింద ఆ యొక్క పేదలకు సాయం చేయండి అని చెప్పి తీసుకొచ్చించారు. అటువంటి పెద్ద మనసుతోటి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆశీర్వదిస్తూ ఈ వ్యాపారాన్ని ఇప్పటికే 1000 కోట్ల టర్నోవర్ తోటి సుమారు 4000 మంది వాళ్ళ కింద పనిచేసేటటువంటి ప్రత్యక్ష పరోక్షంగా వారి కింద పనిచేసుకొని వారి జీవితాలు కూడా వెలుగు నింపుకుంటున్నారు. ఇందాక ఉమాగా చెప్పినట్టుగా ఏ పట్టణానికి పోకుండా భారతదేశంలో ఏ రకమైనటువంటి వస్త్రం కావాలన్నా, అది గుజరాత్ది కావాలా, పశ్చిమ బెంగాల్ది కావాలన్నా, కాశ్మీర్ది కావాలన్నా అన్నీ నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. ఖమ్మం ప్రజలు హైదరాబాద్కి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని రకాలైనటువంటి మేలైనటువంటి వస్త్రాలని నేను ఖమ్మం ప్రజలకి, ఖమ్మం చుట్టుపక్కల ప్రజలకి అందించదలుచుకున్నా. నన్ను జీవితంలో మా సంస్థని ఈ కాడికి తీసుకొచ్చినటువంటి ఖమ్మం ప్రజలకి రుణం తీర్చుకోవటం కోసం లాభాపేక్ష లేకుండా హైదరాబాద్ కంటే సరసమైన ధరలకి ఖమ్మం పట్టణంలోనే అంతకంటే మేలైనటువంటి వస్త్రాలను ఇక్కడ నేను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన సొంత భవనంలో ఇంత పెద్ద ఎత్తున జీవీ మాల్ని ప్రారంభించారు. వారి యొక్క సంస్థ ఇంకా ప్రవర్తమానమై ఇంకా ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తూ మేలైనటువంటి కస్టమర్స్ని మీ దగ్గర ఎవరు తీసుకున్నా కూడా అది గ్యారెంటీ అనేటటువంటి ఒక విశ్వసనీయతని కలిగినటువంటి జీవీ మాల్ ఇప్పటికి 17వ శాఖ ఇది. ఇంకా ఎక్కువ శాఖలతోటి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఆ కుటుంబం ఆరోగ్యంతో ఆనందంతో తక్కువ సంపాదన తక్కువ లాభంతో వ్యాపారం చేయాలని చెప్పి ఉమా గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకి సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలుసు మా 17వ శాఖ మంత్రివర్యులు నాగేశ్వర గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇందాకనే నేను బయట చెప్పినట్టు ఇది మాకు ఏదో ఒక వ్యాపార విస్తరణలో ఇంకొక భాగంగా మేము ఈ వైరా రోడ్డు జీవీ మాల్ పెట్టడం జరగడం లేదు. మేము మా నాన్నగారు 1950లో ఇక్కడ ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగాం అంటే దానికి ముఖ్య కారణం ఖమ్మం ప్రజలు. సో ఈ ఖమ్మం ప్రజలకి తిరిగి మేము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మాకు తోచినప్పుడు ఏదో వృధాపత్తిగా చేస్తున్నది సరిపోదు. మనం నిరంతరం మనకి స్థాయి కల్పించినటువంటి ఖమ్మం ప్రజలకి మనం అత్యుత్తమైనటువంటి సర్వీస్ ఇవ్వడం ద్వారా నిరంతరంగా కూడా వారికి మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో మీకు ఒక మాటలో చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది, రేపు బాబాయ్ హోటల్ లాగా ఉంటుంది, ఇడ్లీ అంత ప్రేమగా వెన్నలాగా ఉంటుంది. ఇది మీకు కొత్తగా అర్థం కావడం కోసం చెప్తున్నాము. ఈ రకంగా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అది మామూలుగా జీవీ మాల్ ఎప్పుడు ఇచ్చేది. అది కాకుండా కూడా మేము ప్రత్యేకంగా ఒక డిజైనర్ స్టూడియో, ఒక డిజైనర్ని కూడా ఈసారి ఇక్కడ పెట్టాము. మీరు ఘనంగా వేడుకలు చేసుకునేటప్పుడు కస్టమ్ డిజైన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది హైదరాబాద్ వంటి మహానగరానికి వెళ్తున్నారు. అటువంటి అవసరం లేదు. భారతదేశంలో లభించే ఏ వస్తువైనా వస్త్రానికి సంబంధించింది ఉంటే ఖమ్మం ప్రజలందరూ గర్వంగా మా ఖమ్మంలో జీవీ మాల్లో దొరుకుతుంది అనే రకంగా చేద్దామన్న ఉద్దేశంతోనే మేము ఈ మాల్ పెట్టడం జరిగింది. మేము ఎన్నో చోట్ల విస్తరిస్తుంటాం, అక్కడ మాకు ఇంత అభిమానం కానీ ఇంత ఎమోషన్ కానీ లేదు. ఇవాళ మేము ఈ 17వ సంస్థ ఓపెన్ చేస్తున్నప్పుడు మాకు ఎంత సంతోషం
సంతోషంగా ఉంది అంటే ఒక తల్లి తండ్రి కొడుకు చదివించి వాడు ఉన్నత స్థితికి వచ్చినాక ఆ తల్లిదండ్రులకి ఆనందం కోసం సౌకర్యం కోసం ఒక ఇల్లు కట్టించిన కొడుకు ఎంత ఆనందపడతాడో ఇవాళ మేము ఖమ్మం ప్రజలకి ఇటువంటి మాల్ ఇస్తున్నందుకు చాలా చాలా మేము చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు. దయచేసి ఖమ్మం ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని మమ్మల్ని మరింత ప్రోత్సహించి మీరందరూ కూడా మా సేవలు పొందాలని కోరుకుంటూ అనుకున్న లక్ష్యం 2 కోట్లు సంపాదిస్తాం కాదు, 10,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా జీవి మాల్ ఎదగాలని మేము కోరుకుంటున్నాము. భగవంతుడు మాకు మీ అందరి దయ వల్ల కావాల్సినంత ఇచ్చారు. మాకు కావాల్సింది మా సొంత కుటుంబం అభివృద్ధి కాదు, మా దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అలాగే ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటూ వారి ఆశీస్సులతో తప్పకుండా వారికి మాట రాకుండా వారు చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం మరొకసారి హామీ ఇస్తూ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కమాన్ బజార్, కస్బా బజార్లో జీవి మాల్ ఉండడంతో ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పెట్టడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా మనం చాలా సార్లు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ముందుగా మనం ఉమ్మగారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అలాగే మా కుటుంబ సభ్యులు ఎలా పిల్లల్ని పెంచి ఎలా పెడతారు అంటే ఆయన హోటలు, 5 స్టార్ హోటలు, బాబాయ్ హోటలు 2 కూడా దీంట్లో బేరీజ్ వేసి చెప్పారు. అలాగే తప్పకుండా ఇది 17వ బ్రాంచ్ అని చెప్తున్నారు. దీన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. జీవి మాల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎక్కడ పెట్టినా కూడా. ఎందుకంటే ఎక్కువ మాసు క్లాసు అన్నిటికీ ఎవరైనా సరే కొనుక్కోగలిగేంత రేటులు దీంట్లో ఉంటాయి. కాబట్టి జీవి మాల్ ఎట్లాగో కూడా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మన ఉమా గారికి. హలో, హాయ్ ఖమ్మం వాళ్ళ ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జీవి మాల్ సెకండ్ మాల్ కదండి, సెకండ్ మాల్ ఖమ్మంలో దాని ఓపెనింగ్కి వచ్చాము. అండ్ మన ఉమా మహేశ్వర్ గారు అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇది రన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆల్ ద కో సిస్టర్స్. అండ్ ఫర్ అ చేంజ్ ఈసారి నేను వచ్చినప్పుడు ఈవెన్ బై లైటింగ్ ద ల్యాంప్ there are 10 women around me which I have not seen before. Usually there will be 1 or 2 ladies. ikkada chaala mandi ladies unnaru and less number of men, so which is very 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 interesting to see. It's nice that you've given women all this power, so it feels very good. And it is their 17th store andi, and ఇది 45,000 square feet ఉందంట. ఖమ్మంలో జీవి మాల్ ఎంత బాగుంటుందో, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కస్టమర్కి ఇస్తుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్, ప్రజెంటేషన్, వాల్యూ ఫర్ మనీ, ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అందరికీ తెలుసు. 70 years నుంచి ఈ ఫ్యామిలీ ఖమ్మంకి ఎప్పుడు ఎంత బెస్ట్ థింగ్స్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గార్మెంట్స్ కానీ సారీస్ కానీ ఎంత సోర్సింగ్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేంత వరకు ఎంత జర్నీ చేస్తామో ఖమ్మం పీపుల్ అందరికీ తెలుసు. సో వన్స్ అగైన్ ఈ న్యూ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఖమ్మం జీవి మాల్ని ఇంకా వైభవంగా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను.